ముందుగా దేవునికి నా వందనాలు, ఇస్సాకయ్య గారికి నా వందనాలు. నా పేరైతే రాణి. నేనైతే భీమవరం దగ్గర మాట్లం గ్రామం నుంచి రావడం జరిగింది. ఇక్కడికి 2024లో వచ్చాను. నేను నా భర్తకి నాకు గొడవ అయిందని నేను ఇస్సాకయ్య గారితో ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చాను ఇక్కడికి. నా భర్త నన్ను విడిచిపెట్టి గల్ఫ్ దేశం వెళ్ళడం జరిగింది చెప్పకుండాను. నన్ను ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నా భర్త నేను ఇస్సాకయ్య గారికి చెప్పినప్పుడు, నీ భర్త ఎక్కడున్నా నీ దగ్గరకు వస్తాడమ్మా, ఏమీ టెన్షన్ పడకని అన్నారు. గల్ఫ్ దేశం దుబాయ్ వెళ్ళారు కాబట్టి నేను వెళ్ళాలనుకుంటున్నానయ్యా అంటే, నువ్వు కూడా వెళ్తావు, నీ భర్త ఎక్కడున్నా నీ దగ్గరకు వస్తారని చెప్పారు. అటు రీతిగా 7 నెలలకి నా భర్త నా దగ్గరకు వచ్చాడు. అలాగే మాకు పిల్లలు లేరు. ఎన్నో హాస్పిటల్లో అవి చాలా పసర మందులు ఎన్నో అసలు వేసుకున్నాను. థైరాయిడ్ కూడా వచ్చేసింది ఆ మందులు వాడడం వల్ల. ఇస్సాకయ్య గారికి చెప్పి గుప్తం వెళ్ళి నోట్లో కూడా నేను తైలం వేయించుకున్నాను. నాకు థైరాయిడ్ కూడా పోయింది. అలాగే దేవుడు మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించి ఇస్సాకయ్య గారి ప్రార్థన వల్ల నా భర్తను నన్ను కలిపి గల్ఫ్ దేశంలో 7 సంవత్సరాలకి గర్భఫలం దయచేశారు. దేవాది దేవునికి వందనాలు, ఇస్సాకయ్య గారికి నా వందనాలు. దేవుడు ఎంతో నేను రుణపడి ఉంటాను. ఇస్సాకయ్య గారు ఎన్ని చెప్పారో నా జీవితంలో అవన్నీ కూడా జరిగినాయి. దేనికి కృంగిపోవద్దని కూడా చెప్పారు. నా పట్ల గొప్ప కార్యం జరిపించారు. అందుకు దేవాది దేవునికి వందనాలు. ఈ సాక్ష్యం చెప్పడానికి ప్రత్యేకించి గల్ఫ్ దేశం నుంచి దుబాయ్ నుంచి రావడం జరిగింది. నా భర్త అయితే అక్కడే ఉన్నారు. మళ్ళీ నేను చెప్పలేనేమో అనుకోండి. ఇప్పుడు 6 మంత్ నాకు అక్కడ నుంచి వచ్చాను నేను. అందుకు ఇస్సాకయ్య గారికి దేవునికి నా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.